మీల్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్ డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను శివరామకృష్ణ. మనం సింహాద్రి అప్పన్న సింహాచల పుణ్యక్షేత్రాలు అయితే ఉన్నాం. అయితే సింహాచలం అనగానే సింహాద్రి అప్పన్న కన్నా సింహాద్రి అప్పన్న దగ్గర జరిగే ఈ కార్యక్రమాలు, ఈ ప్రమాదాల మీద ఎక్కువ వార్తలు అయితే వస్తున్న నేపథ్యంలో ఆల్రెడీ చందనోత్సవం జరిగిన గోడకూలిన ప్రమాదంలో 7 నుంచి 8 మంది దాకా అయితే మృత్యువాత అయితే పడ్డారు. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి అధికారులకు ఇప్పటికొచ్చి ఎటువంటి శిక్ష విధించకపోవడం, అందరూ దర్జాగా తిరుగుతున్న నేపథ్యంలో మొన్న ఈ మధ్యన ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమానికి ఈ కొబ్బరికాయలు కొట్టే స్థలం ఎక్కడైతే మనం ఉన్నామో ఆ స్థలం వద్ద భారీ షెడ్ అయితే నిర్మించారు. ఆ షెడ్ కూడా కూలిపోయిన నేపథ్యంలో మొత్తం అంతా అక్కడ అధికారులు మళ్ళీ గుల్లాలు అయితే పడుతున్నారు. దీనికి సంబంధించి ఈ మొత్తం అధికారులు, ఈ స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ కూడా ఎప్పటికప్పుడు వచ్చి ఈ కార్యక్రమాలన్నీ పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం అధికారులు అధికారంపై ఉన్న దాహం తప్ప ఇక్కడ కార్యక్రమాలు, భక్తులకి సౌకర్యాలు కల్పించాలి, ప్రాణ నష్టం కలగకుండా చూడాలన్న విషయం అయితే అక్కడ పట్టట్లేదు ఇక్కడ అధికారులు కానీ ఈ రాజకీయ నాయకులు కానీ. అయితే పాటు మనతో పాటు ఈ కార్యక్రమానికి సంబంధించి విశ్వ హిందూ పరిషత్ నాయకులు శర్మ గారు అయితే ఉన్నారు. సార్ చెప్పండి, మనం చూస్తున్నాం ఈ చందనోత్సవానికి ఎంత భారీ ప్రమాదం అయితే తప్పిందో, ఇప్పుడు అలాగే ఈ షెడ్డు కూలిపోవడం, ఏం చెప్తారు మీరు? ఏ విధంగా చూసుకొచ్చేది? అయ్యా, దేవాలయాలని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పూర్తిగా ఒక వ్యాపార సంస్థ కింద లాభాదాయకానికి మాత్రమే వాడుకుంటోంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. గత ఒక 15-20 సంవత్సరాల నుంచి గిరి ప్రదక్షిణకి మంచి జనాభా ఎక్కువగా వచ్చి భక్తులు ఈ కొబ్బరికాయలు కొట్టడము, లక్షల్లో జనాభా వస్తారన్న సంగతి తెలిసి ప్రతి సంవత్సరం, అలాగనే చందనయాత్రకి ప్రతి సంవత్సరం వచ్చే జనాభా అంచనాలో ఉంచుకొని వాళ్ళకి తగ్గ పర్మనెంట్ ఏర్పాట్లు చేయవలసింది పోయి ఏదో తూతూ మంత్రంగా అప్పటికప్పుడు కాంట్రాక్ట్ వ్యవస్థని పిలుస్తాము, కాంట్రాక్టర్లు ఎవరో చేస్తారు, వాళ్ళకి చాలీచాలన్న కాంట్రాక్టు పాడుకోవడమో, లేకపోతే వాళ్ళు బిల్లులు ఇచ్చేటప్పుడు దాంట్లోనే కస్పీలు కొట్టడమో అలవాటైపోయింది తప్ప ఎండోమెంట్ అధికారులకి దేవాలయానికి వచ్చేటువంటి భక్తుల మీద శ్రద్ధ బాగా తక్కువ, వాళ్ళు ఇచ్చే కాసుల మీదే ఎక్కువ. ఇది అండంలో ఏమాత్రమూ అసత్యం లేదు. ఇక్కడ ఈ స్థలం ఎన్నాళ్ళ నుంచి ఖాళీగా ఉన్నది? ఏ వివాదంలో ఉంటే వివాదాలు ఎందుకు క్లియర్ చేసుకోలేకపోతున్నారు? ఎందుకు మీరు ఈ స్థలాన్ని పూర్తిగా తీసుకొని ఇక్కడ భక్తులకు కావాల్సిన విధంగా ఎందుకు మీరు రూపొందించలేకపోతున్నారు పర్మనెంట్ షెల్టర్సు? అసలు దేవస్థానం ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తోంది? అసలు మీరు భక్తుల గురించి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తోంది అని ప్రశ్నిస్తే శూన్యం. ఎందుకంటే దేవాలయానికి వచ్చినటువంటి ఆదాయంలో ఎక్కువ శాతం ఎండోమెంట్కే కట్టడం జరుగుతోంది. మిగతాది వీళ్ళు ఏం ఖర్చు పెడతారు? భక్తుల గురించి ఏం ఆలోచిస్తారు? అక్కర్లేనివన్నీ భక్తుల మీద రుద్దడం. ఆ భక్తులు వచ్చి రూపాయి ఇస్తేనో లేకపోతే ఒక కొబ్బరికాయ కొని ఇక్కడ కొడితేనో అది వేలంపాట పాడుకొని ఆ భక్తులు రావడానికి టికెట్లు, పోవడానికి టికెట్లు, ఇంకోటి లాభాదాయకంగానే మాత్రమే ఆలోచిస్తోంది తప్ప ఈ దేవాలయంలోని కానీ లేదా అంటే ఎండోమెంట్ అధికారులు ఎవరు చేయవలసిన పనులు వాళ్ళు చేయడం లేదు. పేరుకో ఇంజనీర్ అయితే ఆయన ఇంకొక పని చేస్తూ ఉంటాడు, ఇంజనీర్ పని చేయడు. మరి ఇక్కడ ఈవో గారు ఏం చేస్తున్నారండి? కమిషనర్ గారు ఏం చేస్తున్నారండి? అష్టదిగ్బంధన చేశారు కొండ మీద, ఉపాలయాలకు వెళ్ళడానికి తోవ లేకుండా చేశారు. కమిషనర్ గారు వచ్చి చూసి కూడా ఏమీ నోరు మెదపలేదు. మరి వాటికి ఏంటి? ఆలయంలోకి భక్తులే వెళ్లకుండా చేస్తున్నారు. ఇక మీదట ఈ దేవుణ్ణి కూడా పాట పెట్టి పాట రూపంలో తీసుకొని ఎండోమెంట్ కప్పం కట్టుకొని సోధ్యం చూస్తూ ఊరుకుంటుంది ఎండోమెంట్ అని విశ్వ హిందూ పరిషత్ చెప్తోంది. మరి ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో పరివర్తన రావాలి, అలాగనే దేవాలయ ఎంప్లాయీస్లో పరివర్తన రావాలి. ఇప్పుడు చందనం ఉత్సవానికి అయితే ఈ నేపథ్యంలో దగ్గర 7 నుంచి 10 మంది దాకా అయితే మృత్యువాత పడ్డారు. వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు ఇప్పుడు దేవస్థానం సంబంధించి అధికారులపై? ఈ రోజు వరకు భక్తులకి కానీ జనాభాకి కానీ ఎవరికి ఈ విషయం తెలియదు, వాళ్ళ మీద ఏ యాక్షన్ తీసుకున్నారనేది. యాక్షన్ తీసుకున్నారు, 3 మీద క్రిమినల్ కేసులు పెట్టామో అరెస్ట్ చేస్తామన్నారు. బెయిల్ కూడా రావడం జరిగింది. మరి వాళ్ళందరూ కూడా
యథేచ్ఛగానే ఉన్నారు. వాళ్ళని అరెస్ట్ చేసిన దాఖలాలు లేవు, వాళ్ళని రిమాండ్కి పంపించిన దాఖలాలు లేవు, ఇంకా కోర్టు కేసు పూర్తిగా ఫైల్ చేసినటువంటి దాఖలాలు కూడా లేవు. మరి ఏం చేస్తోంది ఎండోమెంట్ డిపార్ట్మెంటు? వాళ్ళని ఎందుకని కాపాడుతోంది? వాళ్ళ మీద ఎందుకు ముమ్మరం చేయడం లేదు కేసు త్వరితగతంగా వెళ్ళడానికి? మరి ఎండోమెంట్ నుంచి ఉన్నటువంటి ప్లేడర్లు, లాయర్లు ఏం చేస్తున్నారు? చోద్యం చూస్తూ వాళ్ళ జేబులు వాళ్ళు నింపుకుంటున్నారు. వీళ్ళ జేబులు నిండేయి తప్పుడు కట్టడాల వల్ల. ఇప్పుడు వాళ్ళు ఆర్జించింది వాళ్ళ లాయర్లకి నేను మిగతా వాళ్ళకి అందిస్తున్నట్టున్నారు. వాళ్ళు చోద్యం చూస్తూ ఊరుకుంటున్నారు. అంచేత వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి, వాళ్ళ మీద క్రిమినల్ ప్రొసీడింగ్స్ తీసుకోవాలి, వాళ్ళకి శిక్షలు విధించాలి. విధిస్తే ఇంకొకటి తప్పు చేయడానికి వెనక్కి జంకడు. ఇంత జరిగినా ఈ కొబ్బరికాయలు కొట్టే స్థలంలో అయితే మొన్న షెడ్ అయితే కూలిపోవడం జరిగింది. ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం అయితే తప్పింది. ఏమంటారు అసలు మళ్ళీ రెండోసారి అసలు అధికారులు ఏం చేస్తున్నారు? చోద్యం చూస్తున్నట్టుగా ఉంది ఈ వ్యవహారం, ఏం చెప్తారు? మొన్నను ఏదైతే చందనయాత్రకి జరిగిందో దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. పబ్బం గడుపుకుంటున్నారు కనుక, చోద్యం చూస్తున్నారు కనుక ఏది జరిగినా పర్వాలేదులే అని చెప్పి ఎండోమెంట్ అధికారులు బరి తెగించి మళ్ళీ ప్రమాదం అవ్వడానికి అవకాశం ఇచ్చారు. వెనువెంటనే గనక ఆ అధికారుల్ని, ఆ కాంట్రాక్టర్ని గనక శిక్షించినట్టయితే ఈరోజు ఇది ఇలా జరిగి ఉండేది కాదు అని విశ్వ హిందూ పరిషత్ అనుకుంటోంది. మరి వెంటనే వాళ్ళని శిక్షించాలి, దీనికి బాధ్యులైనటువంటి వాళ్ళని కూడా శిక్షించాలి. ఏ రకంగా కాంట్రాక్టులు ఇస్తారు? కాంట్రాక్టులు ఇచ్చేటప్పుడు ఆలోచించాలి. అసలు పర్మనెంట్ షెల్టర్ గురించి ఆలోచించకుండా కాంట్రాక్టులతో ఎన్నాళ్ళు పబ్బం గడుపుకుంటారని మేము ఎండోమెంట్ని ప్రశ్నిస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ. అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ఈ గోడ కూలిన ఘటన మరొకముండే నిజంగా ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమానికి అశేష సంఖ్యలో లక్షల్లో అయితే భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో మనం చూసుకోవచ్చు. ఇప్పుడు ఎక్కడైతే ఉన్నామో ఇక్కడ భారీగా పెద్ద సైజులో అయితే షెడ్ అయితే నిర్మించడం అయితే జరిగింది. ఆ షెడ్ కూలిపోవడం నిజంగా ఆ సమయంలో ఎవరు భక్తులు లేకపోవడంతో ప్రాణాపాయం తప్పిందని చెప్పాలి. అసలు ఈ వర్క్ ఇంజనీర్స్ అయితే మట్టుకి చిన్న తరహా ఇంజనీర్లకు ఇవ్వడంతో ప్రధానంగా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి అయితే భక్తులు అయితే తెలియజేస్తున్నారు. అయితే ఈ ఇంజనీరింగ్ కేటగిరీలో కూడా ఏబిసి అని కేటగిరీలు ఉంటాయి. అలాగే చిన్న కేటగిరీ వాళ్ళకి ఇచ్చి తూతూ మంత్రంగా అయితే అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. అయితే ఈ బీసీ కేటగిరీ ఇంజనీర్లకు ఇవ్వడంతో వారు ఈ పని విషయంలో నాణ్యత అయితే కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ కాంట్రాక్టర్లు ఇది వాళ్ళు స్తోమత తగ్గినట్టు వాళ్ళు ఏ కేటగిరీ వాళ్ళు కాకుండా చిన్న తరహా కేటగిరీ వాళ్ళకి ఇవ్వడంతో ఈ పనిలో నాసిరకం పనులు అయితే వచ్చి ఇందులో మొత్తం ఇవన్నీ కూలిపోవడాలు, గోడలు కూలిపోవడాలు, ఈ షెడ్లు పోయి విరిగిపోవడాలు అన్నీ జరుగుతున్నాయి. ఏదేమైనా మనం చూసుకోవచ్చు, ఇక్కడ ప్రధానంగా మనం ఎక్కడైతే ఉన్నామో ఇదే సమయంలో భారీ సంఖ్యలో షెడ్ అయితే నిర్మించడం అయితే జరిగింది. ఆ షెడ్ పడిపోయింది చూశారు. దానికి సంబంధించి ఈ ఐరన్ ఫోల్స్ కానీ ఇవన్నీ మొత్తం అయితే చిన్న సైజులో పోవడం, దానికి సంబంధించి అవి కాయపోవడం, అలాగే కిందన కాంక్రీట్ అది సరిగ్గా లేకపోవడం ప్రధానంగా అది ఈ కూలిపోవడానికి కారణం అని చెప్తున్నారు. ఏదేమైనా ఈ నాణ్యతా లోపమైన పనులు చేస్తే ఎప్పటికైనా ఈ భక్తులకు ప్రమాదకరమే. ఆల్రెడీ ఈ చందనోత్సవం విషయంలో అయితే మనం చూసాం. మొత్తం అంతా ఈ నేపథ్యంలో గోలు కూలిపోవడం, అనేక మంది భక్తులు అభం తెలియని భక్తులు అయితే ప్రాణాలు కోల్పోవడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కూడా పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పాలి. నిజంగా ఆ దేవుడి కరుణతో ఎప్పుడు ఆ సమయంలో ఇక్కడ షెడ్ ఉన్న సమయంలో కూలిపోవడం సమయంలో అయితే ఎవరు భక్తులు లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఇలాంటి పనులు పునరావృతం కాకుండా చూడాలి. కానీ మళ్ళీ ఇదే పనులు మొత్తం అవుతుంటే మట్టుకి ఈ భక్తులకైతే ఈ సింహాచలం మీద విశ్వాసం అయితే కోల్పోతారు. ఈ అధికారులు పనుల మీద విశ్వాసం అయితే కోల్పోతారు. ఈ నేపథ్యంలో మొత్తం అంతా ఇప్పటికైనా ఈ అధికారులు పటిష్టమైన పనులు ఏర్పాటు చేయాలి. భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా భక్తులకి మంచి ఏర్పాట్లు చేసి ఈ మొత్తం ఈ భక్తులు చాలామంది పాల్గొనే ఈ కార్యక్రమంలో అయితే అన్ని ఏర్పాట్లు పర్ఫెక్ట్గా చేయాలి. ఈ అధికారులు కూడా నిమగ్నమై ఈ స్థానిక ఎమ్మెల్యే కానీ మినిస్టర్లు కానీ దీని మీద దృష్టి సారించాలని చెప్పి భక్తులు అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా ఈ 9వ తారీఖు గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో ఏర్పాట్లన్నీ కరెక్ట్గా ఉండాలి. కరెక్ట్గా ఉంటే మొత్తం భక్తులు ఎక్కువ మంది వచ్చి ఈ స్వామివారిని దర్శించుకొని ఈ 32 కిలోమీటర్ల పొడుగున అయితే ఈ గిరి ప్రదక్షిణ చేసి మళ్ళీ సోమవారం వచ్చి సోమవారం దర్శించుకుంటారు. ఈ క్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు. ఆ స్వామివారి దయ వల్ల ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని కార్యక్రమాలు సవ్యంగా జరగాలని చెప్పి ఇక్కడ భక్తులు అయితే కోరుకుంటున్నారు. ఇది ఈ ఏర్పాట్లపై పరిశీలన. విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న గిరి ప్రదర్శన కార్యక్రమం రేపు 9వ తారీఖు బుధవారం అయితే ప్రారంభమవుతుంది.
అయితే మనం ఇప్పుడు ఎక్కడైతే ఉన్నామో ఇది సింహాద్రి అప్పన్న తొలి పావంచ. ఈ తొలి పావంచ వద్ద అయితే కొబ్బరికాయ కొట్టి భక్తులు ఈ 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ అయితే ప్రారంభిస్తారు. అయితే ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల నుంచి జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు అయితే వస్తారు. దగ్గర 3 నుంచి 4 లక్షల భక్తులు ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొనే అవకాశం ఉందని చెప్పి అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఈ మెట్ల మార్గం నుంచి వెళ్ళే భక్తులు మెట్ల మార్గం నుంచి, అలాగే రోడ్డు మార్గాన్ని వెళ్ళే భక్తులు రోడ్డు మార్గాన్ని నుంచి అయితే వెళ్తున్నారు. మనం చూడొచ్చు ఇప్పుడు ఈ గిరి ప్రదక్షిణ సంబంధించి మొత్తం ఏర్పాట్లు అవి ఈ మొత్తం అంతా అధికారులు నిమగ్నమై ఉన్నారు. ఏర్పాట్లలో మొత్తం ఎక్కడికక్కడ ఇది అయితే మొత్తం ఈ తొలిపావంచ వద్ద అయితే ఈ కొబ్బరికాయలు కొట్టే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. కొబ్బరికాయలు ఇక్కడ కొట్టి ఈ ప్రతి భక్తుడు గిరి ప్రదక్షిణకి అయితే ఇక్కడి నుంచే ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో మొత్తం అధికారులు దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఎక్కడ బురద మట్టి నీళ్లు లేకుండా మొత్తం అంతా యాష్ బొగ్గు అది ఇది వేసి మొత్తం అంతా దీన్ని ఏర్పాట్లు అవి చేస్తున్నారు. మొత్తం ప్రొక్లైనర్తో అలాగే రోలర్స్తో మొత్తం అంతా సాఫ్ చేసే విధంగా అయితే చేస్తున్నారు. మొత్తం ఈ క్యూ లైన్లో మొత్తం భారీ సంఖ్యలో ఈ భక్తులు వచ్చే నేపథ్యంలో అయితే క్యూ లైన్లు అన్నీ ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ మనం ఈ చూడొచ్చు ఈ రెడ్ ఐరన్తో చేసినవి ఇవి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టడానికి భక్తులకు అనువుగా ఉండేటందుకు ఇవన్నీ ఏర్పాట్లు అయితే చేశారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ నుంచి మొత్తం అంతా ఈ క్యూ లైన్లో భక్తులు వచ్చి ఇక్కడికి ఏర్పాట్లు అవి చేస్తున్నారు. వాళ్ళకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా మొత్తం అన్ని ఏర్పాట్లు అవి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం అంతా ఇక్కడి నుంచి ఈ మొత్తం భారీ సంఖ్యలో అయితే భక్తులు వస్తున్నారు. దీనికి సంబంధించి ఈ నియోజకవర్గం సంబంధించి గంటా శ్రీనివాస్ గారు కూడా మనం చూడొచ్చు, విజువల్స్లో చూడొచ్చు. గంటా శ్రీనివాసరావు మొత్తం అంతా ఏర్పాట్లు అవి పరిశీలిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మొత్తం అన్ని ఏర్పాట్లు అవి పరిశీలిస్తున్నారు. ఇప్పటికే మనం చూడొచ్చు చందనోత్సవంలో అయితే మొత్తం అయితే ఈ అవాంఛన సంఘటనలు అలాంటివి పునరావృతం కాకుండా ఏర్పాట్లు పక్కాగా కట్టుదిట్టంగా మొత్తం అధికారులు అంతా ఈ ఏర్పాట్లపై నిమగ్నమై ఉన్నారు. అయితే ఏదేమైనా దగ్గర ఈ 32 కిలోమీటర్లు అయితే ఈ గిరి ప్రదర్శన కార్యక్రమం జరుగుతుంది. మనం ఇప్పుడు తొలిపావంచ ఎక్కడైతే ఉన్నామో సింహాద్రి అప్పన్న తొలిపావంచ ఇక్కడి నుంచి మొత్తం 32 కిలోమీటర్లు. ఇక్కడి నుంచి అడివరం సెంట్రల్ జైలు, శ్రీకృష్ణాపురం అలాగే ప్రధానంగా ఆరులోవా హెల్త్ సిటీ, అలాగే హనుమంతవాక పోలీస్ క్వార్టర్స్, విశాలాక్షి నగర్ మీదుగా తెన్నేటి పార్క్ వద్ద అయితే ఈ సముద్రంలో పుణ్య స్నానాలు ఆచరించి మళ్ళీ అక్కడి నుంచి MVP సీతంధార, NAD కొత్త రోడ్డు, అలాగే గోపాలపట్నం మీదుగా మళ్ళీ సింహాచలం అయితే చేరుకుంటారు. మొత్తం ఈ సింహాద్రి అప్పన్న కొండ ఏదైతే ఉందో ఆ సింహాద్రి అప్పన్న మొత్తం కొండ చుట్టూ 32 కిలోమీటర్లు అయితే ఈ మొత్తం అయితే ఈ కిలోమీటర్లు ఉంటుంది. ఈ 32 కిలోమీటర్ల మొత్తం భక్తులు పెద్ద ఎత్తున అయితే పాల్గొంటారు. ఈ 32 కిలోమీటర్ల పొడవునా భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా మొత్తం ఎక్కడికక్కడ మంచినీళ్ళ సౌకర్యం కానీ, మజ్జిగ ప్యాకెట్లు కానీ, అలాగే వాళ్ళకి ఎటువంటి హెల్త్ సంబంధించి విషయాలు ఉంటుంది అక్కడ సంబంధించి హెల్త్ క్లినిక్లు కానీ, ఈ మెడికల్ క్యాంప్స్ కానీ ఎక్కడికక్కడ మొత్తం అంతా అధికారులు అయితే ఏర్పాటు చేశారు. ఏదేమైనా మొత్తం అధికారులంతా రేపు 9వ తారీఖు బుధవారం జరగబోయే ఈ సింహాద్రి అప్పన్న గిరి ప్రదర్శన కార్యక్రమంలో మొత్తం అన్ని పనుల్లో నిమగ్నమై ఉన్నారని చెప్పొచ్చు. ఇది ఈ సింహాద్రి అప్పన్న గిరి ప్రదర్శన సంబంధించి ఇక్కడ ఏర్పాట్ల పరిశీలన. కెమెరామెన్ మూర్తితో శివరామకృష్ణ RTV, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.